సో సుప్రీంకోర్టులో ఏ రకమైన వాదనలు జరిగాయి, సో సుప్రీంకోర్టు రియాక్ట్ అయినటువంటి విధానం ఏంటనేది కూడా సతీష్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే మా ఏపీ బ్యూరో ఇన్ఛార్జ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కావచ్చు, అలానే ఏసీబీ కోర్టులో ఇవాళ ఆ అరెస్ట్ వారెంట్ కి దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా రియాక్ట్ అయ్యేందుకు. సతీష్ చెప్పండి, ఏంటి అసలు ఎలాంటి వాదనలు వినిపించారు ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి సంబంధించినటువంటి వారు? దీనికి ఏదైతే సుప్రీంకోర్టు రియాక్షన్ ఎలా ఉంది, ఆయనకైతే మాత్రం ఊరట లభించలేదు అనేది ఏ కారణాలతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది? శ్రీహరి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పాలి. ఆయనకు ఏపీ లిక్కర్ కేసులో ఆయన A4గా చేర్చడం జరిగింది. ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను జస్టిస్ బిఆర్ పార్దివాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణ చేపట్టిన తర్వాత పిటిషన్ తరపున ప్రధానంగా మిథున్ రెడ్డి తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘి తన వాదనలు ప్రారంభించారు. వాదనలు ప్రారంభించిన కాసేపటికే పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ధర్మాసనం కీలకంగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు ముందస్తు బెయిల్ని సైతం కూడా తిరస్కరిస్తూ కూడా ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక రకంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చిక్కేదని చెప్పాల్సి ఉంటుంది. అయితే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికే ఛార్జ్ షీట్ను కూడా సిద్ధం చేశారంటే అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ను ఏ విధంగా రెడీ చేశారనే అంశాన్ని కూడా ధర్మాసనం చెప్పిందంటే ఒక రకంగా ముందుగానే అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని కూడా కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పుడు కూడా ఆయనకు ఊరట దక్కలేదని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్గా ఉన్న ముకుల్ రోహిత్కి సైతం కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ మొదట అభిషేక్ మను సింఘి తన వాదనలో ప్రధానంగా కావాలని ఈ కేసులో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఛార్జ్ షీట్ని కూడా సిద్ధం చేస్తున్నారంటే అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ను ఏ విధంగా సిద్ధం చేస్తారనే అంశాన్ని కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ రకంగా పూర్తిగా కూడా ఇక్కడ ఆయనకు చుక్కెదురు అని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు హైకోర్టులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ పార్దివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం ముందు కాసేపటి క్రితమే వాదనలు కొనసాగి ఎక్కువసేపు కూడా వాదనలు జరగలేదు. మొదట అభిషేక్ మను సింఘి ప్రారంభించగానే ఈ కేసుకు సంబంధించిన అంశంలో పిటిషన్ని తాము డిస్మిస్ చేస్తున్న అంశాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఆయనకు అటు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురని చెప్పాల్సి ఉంటుంది. ఏపీ హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పైన కూడా చుక్కెదురవడంతో ఇక ఆయన అరెస్టుకు సంబంధించిన అంశంలో ఇక తదుపరి సిట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టులో కూడా మిథున్ రెడ్డికి ఊరట దక్కలేదు. ఆయనకి ఇక్కడ కూడా తలుపులు మూసుకుపోయాయని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక విచారణ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. శ్రీహరి, ఒక వారం రోజుల పాటు గడువు కావాలని కూడా కోరినట్లుగా తెలుస్తోంది. దీనిపైన సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అయింది? ఖచ్చితంగా కూడా సరెండర్ కావడానికి వారం రోజులు గడువు కూడా అభిషేక్ మను సింగ్ మిథున్ రెడ్డి తరఫున అభిషేక్ మను సింఘి సైతం కూడా కోర్టును కోవడం జరిగింది. కానీ వారం గడువు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఖచ్చితంగా కూడా ఆయనకి ఇక సుప్రీంకోర్టులో తలుపులు మూసుకుపోయాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గడువు కేవలం వారం రోజులనే తాను లొంగిపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని అభిషేక్ మను సింఘి చెప్పినప్పుడు కూడా కోర్టు ఆ అంశాలను ఏమీ పట్టించుకోలేదు. ఆ పిటిషన్ని పూర్తిగా డిస్మిస్ చేస్తున్నట్టు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక తిరిగి సిట్ తన దర్యాప్తులో భాగంగా కూడా మిథున్ రెడ్డిని అప్రోచ్ అవ్వడం కావచ్చు, ఆయనకు సంబంధించిన అరెస్టుల అంశం కావచ్చు, ఇక తదుపరి సిట్టు నిర్ణయమే ఉంటుంది. ఎందుకంటే చివరి ఒకసారి అవకాశంగా సుప్రీంకోర్టు వచ్చారు. కానీ ఆ అవకాశాన్ని కూడా సుప్రీంకోర్టు పూర్తిగా కూడా సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కేదని చెప్పాల్సి ఉంది. ఎందుకంటే గడువుకు సంబంధించిన అంశంలో కూడా స్పష్టంగా అభిషేక్ మను సింఘి కోర్టు ముందు విజ్ఞప్తి చేసిన సందర్భంలో కోర్టు ఆ గడువు అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే పిటిషన్ని ఏకంగా డిస్మిస్ చేసిన సందర్భంలో ఇక గడువును ఏ విధంగా సుప్రీంకోర్టు కొనసాగిస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం. అందులో భాగంగానే ఆయనకు గడువుకు సంబంధించిన అంశం కూడా ఎక్కడ కూడా సుప్రీంకోర్టు అయితే క్లారిటీ లేదు. ఏకంగా పిటిషన్ని మొత్తాన్ని డిస్మిస్ చేసింది. శ్రీహరి, రైట్ సతీష్, చూద్దాం ఒకసారి ఆయనకు సంబంధించి అరెస్ట్ వారెంట్ కూడా దీనికి సంబంధించినటువంటి దానిపైన ఏసీబీ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్